హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 224 పాయింట్స్ డౌన్ అయ్యి 60,347 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 66 పాయింట్స్ డౌన్ అయ్యి 18,004 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 532 పాయింట్స్ గెయిన్ అయ్యి 41,405 దగ్గర క్లోజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో స్టార్టింగ్ పోర్షన్ ని కొంత డివైడ్ చేసి మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు మార్కెట్ ఎందుకని ఇంతలా గ్యాప్ డౌన్ అయింది, నియర్లీ 300 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీలో గ్యాప్ డౌన్ అండ్ ఓవరాల్ ఇండెక్సెస్ లో కూడా ఎందుకు అసలు ఫస్ట్ మార్కెట్ ఓపెనింగ్ ఇంతలా గ్యాప్ డౌన్ అయిందో ఫస్ట్ అది క్లారిటీ తెచ్చుకుంటూ, గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగాక మార్కెట్ ఎందుకని లోయర్ లెవెల్స్ నుంచి ఇంతలా మార్కెట్ టాప్ సైడ్ కి మూవ్ అయింది, అంత పాజిటివ్నెస్ మార్కెట్ లో ఏముందని ఇంత గ్యాప్ డౌన్ అయిన తర్వాత మార్కెట్ ని ఇంతలా టాప్ సైడ్ కి మూవ్ చేశారు. ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది పాయింట్. నేను ప్రీవియస్ గా ఎందుకు ఫాలో అయిందని మాట్లాడేది మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఆర్టికల్స్ ద్వారా మీరు చూసుంటారు ఆల్రెడీ. బట్ ఈ సెకండ్ పోర్షన్ ని మాత్రం మనం కొంత లాజికల్ గా మాట్లాడుకుందాం. అండ్ తర్వాత ఈ పొజిషన్ లో గ్యాప్ డౌన్ అయింది. ఇప్పుడు ఇలా వస్తున్న రికవరీని మనం ఒక బెస్ట్ ఆపర్చునిటీగా చూస్తూ ఇక్కడ మనం స్టాక్స్ ని ఎగ్జిట్ అవ్వాలా, బికాస్ ఈ క్వశ్చన్ కూడా వస్తుంది. గ్యాప్ డౌన్ అయింది ఎలా అనుకుంటున్న టైంలో మార్కెట్ ఎలాగో ర్యాలీ అయిపోయింది, ఇక్కడ మా స్టాక్స్ ఎగ్జిట్ అయ్యి వెయిట్ చేయమా అని అడుగుతున్నారు. ఇక్కడ కూడా లాజిక్స్ ని అప్లై చేస్తూ ఎలాంటి ఆప్షన్స్ మన ముందున్నాయని క్లియర్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫైనలీ మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న నా వ్యూని షేర్ చేస్తూ ఈ మార్కెట్ అనాలిసిస్ పార్ట్ ని ఎండ్ చేస్తాను. ఫస్ట్ అసలు మార్కెట్ ఎందుకు డౌన్ అయింది. ఫ్రెండ్స్, నిన్న ఈవినింగ్ మనకి సిపిఐ డేటా, యుఎస్ సిపిఐ డేటా రాబోతుందన్న విషయం అండ్ అలా వచ్చాక మన మార్కెట్స్ ఇంపాక్ట్ అవుతాయన్న విషయం మనలో అందరికీ తెలుసు. మోస్ట్లీ ఛానల్ ని ఫాలో అవుతున్న వాళ్ళకైతే చాలా వరకు తెలుసు, ఎందుకంటే రిపీటెడ్ గా న్యూస్ వీడియోస్ లో చెప్తూ మిమ్మల్ని అలర్ట్ చేస్తూ అయితే వస్తూ ఉన్నాం. బట్ ఇప్పుడు అది కాదు పాయింట్. అలా వచ్చాక ఎందుకని యుఎస్ మార్కెట్స్ అంతలా ఫాలో అయ్యాయి, పర్టికులర్లీ నాస్డాక్ నియర్లీ 5% ఫాలో అవుతూ నిఫ్టీ, ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా చాలా డ్రాస్టిక్ గా డౌన్ అవుతుంది అనేలా మనకి ఇండికేషన్స్ కనిపించాయి. ఎందుకంత నెగిటివిటీ? ఎందుకంటే యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా లాస్ట్ మంత్స్ డేటా చూస్తే అది తగ్గుతున్నట్లు కనిపిస్తుంది. సో యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా తగ్గుతూ ఉంటే అప్కమింగ్ మంత్స్ లో వడ్డీ రేట్లను కూడా కొంత ఈజ్ చేస్తారు. అంత డ్రాస్టిక్ గా అగ్రెసివ్ గా ఫెడ్ వాళ్ళు పెంచరనే ఒక ఎక్స్పెక్టేషన్స్ ని, ఇప్పుడు ఇలా ఎక్స్పెక్టేషన్స్ కంటే ఇంకా పెరుగుతున్న ఇన్ఫ్లేషన్ డేటా ప్రీవియస్ గా ఉంటున్న ఎక్స్పెక్టేషన్స్ రాంగ్ అని ప్రూవ్ చేస్తుంది. ఈవెన్ జాక్సన్ హోల్ మీటింగ్ లో కూడా ఫెడ్ చైర్మన్ పవల్ గారు చెప్పింది 1 or 2 months లో ఉంటున్న డేటాను చూసి మనం వెనక్కి తగ్గామంటే మనం రాంగ్ అని ప్రూవ్ అవుతుందని. సో తను చెప్తున్నట్లే 1 or 2 months ఇన్ఫ్లేషన్ డేటా తగ్గినట్లు తగ్గి మళ్ళీ పెరుగుతూ ఉండేసరికి ఇన్ఫ్లేషన్ ఏం పెరిగిపోయింది, పెద్దగా ఏం పెరగలేదు కదా అంటే, ఇక్కడ గుర్తుంచుకోవాలి రీసెంట్ టైమ్స్ లో గ్యాస్ ప్రైజెస్ తగ్గుతున్నాయి. అలా గ్యాస్ ప్రైజెస్ ఎక్కువ తగ్గుతున్నాయి కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఒక లెవెల్ దగ్గర ఉంటాయి, ఈ లెవెల్ కంటే కిందే ఉంటుంది ఆర్ ఈ లెవెల్ దగ్గర ఉంటుందని. కానీ ఆ లెవెల్ ని కూడా దాటి అప్ సైడ్ కి వస్తూ ఉండడం, ఈవెన్ తగ్గుతున్న గ్యాస్ ఆర్ ఎనర్జీ ప్రైజెస్ కూడా ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ చేయకపోతుంటే, ఏ మాత్రం గ్యాస్ ఆర్ ఎనర్జీ ప్రైజెస్ పెరుగుతుంటే దాని ఇన్ఫ్లేషన్ ఏ స్థాయిలో ఉంటుందని ఒక భయం కూడా మార్కెట్ ని ఓవర్ నైట్ లో ఇలా నెగిటివ్ గా ఇంపాక్ట్ చేసింది. 75 basis points దగ్గరగా వడ్డీ రేట్లు ఫెడ్ వాళ్ళు పెంచుతారు. September 21st మనకు అప్డేట్ ఉంటుందని మార్కెట్ లో ఆల్రెడీ ఎస్టిమేట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు 75 కాదు 100 అవుతుందనేలా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. కానీ మోస్ట్లీ 75 basis points నెక్స్ట్ పెంచడానికి పాసిబిలిటీ ఉంది. బట్ అది కాదు, ప్రీవియస్ గా 50 basis points అండ్ డిసెంబర్ లో 20 basis points పెంచుతారు అనుకున్న వాళ్ళు ఇప్పుడు నవంబర్ లో కూడా అగైన్ 75 basis points అండ్ డిసెంబర్ లో 50 basis points పెంచుతూ ఇంకా అగ్రెసివ్ గా ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంటుందని వస్తున్న అప్డేట్స్ కూడా మార్కెట్స్ ఇలా డౌన్ సైడ్ కి డ్రాగ్ చేశాయి. కాబట్టి ఇలా సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అప్డేట్ అవగానే డాలర్ ఇండెక్స్ 1.5% గా పెరిగింది. ఐ థింక్ మార్చ్ 2020 ఆ ఫాల్ టైమ్ లో డాలర్ ఇండెక్స్ పెరిగింది. ఆ దాని తర్వాత ఇంతలా ఇప్పుడు డాలర్ ఇండెక్స్ పెరగలేదు. ఇలా వస్తున్న సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అప్కమింగ్ టైమ్స్ లో ఫెడ్ వాళ్ళని అగ్రెసివ్ గా మూవ్ చేస్తుంది. బికాస్ వాళ్ళ చేతిలో కూడా ఇంకొక ఆప్షన్ కనిపించదు. ఎకానమీని హర్ట్ చేసినా సరే ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేస్తామనే థీమ్ నే ప్రీవియస్ గా చెప్తూ వచ్చారు. కాబట్టి అప్కమింగ్ టైమ్స్ లో ఇన్ఫ్లేషన్ తగ్గించడం కోసం వాళ్ళ ఎకానమీని డెఫినెట్లీ హర్ట్ చేస్తారు. ఎకానమీని హర్ట్ చేస్తున్నారంటే స్టాక్స్ ఎలాగో ఇంపాక్ట్ అవుతాయి, స్టాక్స్ ఎలాగో ఫాలో అవుతాయి కదా అని ముందుగానే ఇవన్నీ మార్కెట్స్ ఫ్యాక్టర్ చేసే ప్రయత్నంలోనే నిన్నటి యుఎస్ మార్కెట్స్ అండ్ ఇవాల్టి ఓపెనింగ్ లో మన మార్కెట్స్ కూడా డౌన్ అయ్యాయి. మరి అంతలా డౌన్ సైడ్ కి మార్కెట్స్ ఫాల్ అయినప్పుడు, ఇంత గ్యాప్ డౌన్ అయినప్పుడు అట్లీస్ట్ ఇక్కడ స్టెబిలైజ్ అవ్వకుండా ఇంతలా ర్యాలీ అవడం బ్యాక్ ఏం థీమ్ ప్లే అవుతుంది, ఎందుకని మార్కెట్ ఇంతలా ర్యాలీ అవుతున్నాయి? యాక్చువల్లీ దీని బ్యాక్ మనం అర్థం చేసుకోవాలంటే రీసెంట్ డేస్ లో నుంచి ఎఫ్ఐఎస్ ఒక ఇన్ఫ్లోస్ ని మనం గమనించాలి. గ్లోబల్ గా మార్కెట్ సెల్ ఆఫ్ అవుతున్నప్పుడే పర్టికులర్లీ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో ఎఫ్ఐఎస్ బై చేస్తూనే ఉన్నారు. రీసెంట్ ఆల్మోస్ట్ 7 ట్రేడింగ్ సెషన్స్ నుంచి వాళ్ళ నియర్లీ 8,000 crore దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. వెరాజ్ ఇతర కంట్రీస్ లో అలాంటి ఎఫ్ఐఎస్ ఇన్ఫ్లోస్ కనిపించట్లేదు. బట్ ఈ ఎమర్జింగ్ మార్కెట్స్ లో కొన్ని పర్టికులర్ కంట్రీస్ ని ప్రెసెంట్ ఎఫ్ఐఎస్ అవాయిడ్ చేస్తున్నారని అండ్ ఈవెన్ గ్లోబల్ గా కూడా యుఎస్ అండ్ యూరోప్ లో నెలకొన్న సిచ్యువేషన్స్ తో అక్కడ వెళ్లాల్సిన ఇన్వెస్ట్మెంట్స్, మెజారిటీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాకి ఫ్లో అవుతున్నాయనేలా థియరిటికలీ మనకు ఒక అజంప్షన్ అయితే కనిపిస్తుంది. యుఎస్, యూరోప్, చైనా, సౌత్ కొరియా, తైవాన్ ఈ పర్టికులర్ జియోగ్రఫీస్ లోకి వెళ్లాలనుకుంటున్న ఎఫ్ఐఎస్ ఇన్ఫ్లోస్ ఇండియాలో ప్రెసెంట్ కండిషన్స్ బాగుంటూ, లైక్ ఇక్కడ ఇన్ఫ్లేషన్ గ్లోబల్ కంట్రీస్ తో పోలిస్తే బెటర్ గానే ఉంది అండ్ గ్లోబల్ కంట్రీస్ లో జీడిపి కాంట్రాక్ట్ అవుతుంటే ఇండియాలో జీడిపిలో గ్రోత్ కనిపిస్తుంది. కాబట్టి ఈ కండిషన్స్ ఇండియాని ఫేవరెట్ స్పాట్ గా ఎఫ్ఐఎస్ కి చూపిస్తున్నాయని, ఈ పర్టికులర్ రీజన్స్ తోనే ఎఫ్ఐఎస్ మార్కెట్ ఫాలో అవుతున్న ప్రతిసారి మార్కెట్ ని సపోర్ట్ చేస్తూ వస్తున్నారనేలా
డేటా అయితే మనకు కనిపిస్తుంది. ఈ అజంప్షన్స్ ని సపోర్ట్ చేస్తున్నది ఎఫ్ఐఎస్ యొక్క ఇన్ఫ్లోసే. గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా ఎఫ్ఐఎస్ అవుట్ ఫ్లోస్ కనిపిస్తూ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా వస్తున్న ఇన్ఫ్లోసే ఈ బ్యాక్ ఉంటున్న నేరేటివ్ ని సపోర్ట్ చేస్తున్నాయి. ఓకే, మార్కెట్ ఎందుకు పడుతుంది అండ్ పడ్డా కూడా ఎందుకు ఇంత బులిష్ గా మూవ్ అవుతుందని మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడు ఇక్కడ మార్కెట్ ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్? ఎప్పుడు కూడా మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. మార్కెట్ ఒక లాంగ్ టర్మ్ లైక్ 5 years 10 years చార్ట్ ని ఓపెన్ చేసి పడ్డ ప్రతిసారి నెక్స్ట్ పెరుగుతుంది. సో ఈవెన్ ఇప్పుడు నేను అమ్మకుండా వదిలేసిన నెక్స్ట్ అప్ కమింగ్ టైమ్స్ లో 20-30% నా స్టాక్స్ ఫాల్ అయినా అగైన్ అవి పెరుగుతాయి. కాబట్టి నేను థింక్ చేయాల్సిన నీడ్ లేదు, అనవసరంగా స్ట్రెస్ నాకు వద్దు అనుకొని వదిలేయడం లేదు. నేను యాక్టివ్ గా ఉంటాను. ఆ 5-10 years బ్యాక్ నుంచి మార్కెట్ ని చూసినప్పుడు వస్తున్న ప్రతి డిప్ లో కూడా నేను టాప్ సైడ్ సెల్ చేసి డౌన్ సైడ్ మళ్ళీ రివర్సల్ వస్తున్నప్పుడు కొంటాను అనుకుంటే దెన్ ఇక్కడ మన ఎనర్జీ, టైం అండ్ ఎఫర్ట్స్ కూడా ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. మార్కెట్ ని టూ మచ్ క్లోజ్ గా ట్రాక్ చేయాల్సి ఉంటుంది. అలా ట్రాక్ చేయాలనుకుంటున్న వాళ్ళు ప్రెసెంట్ అయితే గ్లోబల్ అన్సర్టనిటీస్ అయితే వీక్ గానే ఉంటున్నాయి. ఈక్విటీ మార్కెట్స్ కి పాజిటివ్ గా అయితే లేవు, అవి క్లియర్. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అనుకున్న దానికంటే ఎక్కువే వస్తుంది కాబట్టి ఫెడ్ వాళ్ళు ఖచ్చితంగా అగ్రెసివ్ గా యాక్ట్ చేస్తారు. అలా వాళ్ళు వడ్డీ రేట్లు పెంచుతున్నప్పుడు కూడా అది ఈక్విటీ మార్కెట్స్ కి మంచిది కాదు. కాబట్టి ఇన్ఫ్లేషన్ అంతా సెటిల్ అయి ఫెడ్ వాళ్ళు అగ్రెసివ్ గా వడ్డీ రేట్లు పెంచరని నాకు క్లారిటీ వచ్చాకే నేను ఫర్దర్ గా బిగ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాననుకుంటే అలాంటి అనాలిసిస్ ఉంటున్నప్పుడు మైండ్ లో క్లియర్ గా ఈ లైన్ మనకు ఉండాలి. ఆ టైంలో మార్కెట్ 19,000 20,000 దగ్గర ఉన్న మనం హర్ట్ అవ్వకూడదు. కాబట్టి ఉన్న అన్సర్టనిటీకి మార్కెట్ ఫాలో అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఆ అన్సర్టనిటీ క్లియర్ అయ్యాకే నేను ఇన్వెస్ట్ చేస్తానని థింక్ చేసినప్పుడు ఆ టైంలో మార్కెట్ ఇంకా హైయర్ లెవెల్స్ లో ఉంటే కూడా మనం కాల్ తీసుకోగలమన్నప్పుడే ఈ డెసిషన్ తీసుకోవాలి. లేదంటే వన్స్ మనం ఎగ్జిట్ అయ్యాక మనం అనుకుంది జరగకపోతే మనం ఎప్పటికీ మార్కెట్ లో పొజిషన్ ని బిల్డ్ చేయలేం. సరే నేను ఎగ్జిట్ అవ్వను, మరి ఈ పాయింట్స్ లో కూడా అగ్రెసివ్ గా ఇన్వెస్ట్మెంట్, బల్క్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలా? ఇది ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్, గ్లోబల్ మార్కెట్స్ అంతలా కరెక్ట్ అవుతున్నాయి. మరి ఎందుకు ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఈ వాల్యుయేషన్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మార్కెట్ 18,000 లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడు కూడా కొన్ని సెక్టార్స్ లో ఇంకా సెల్ ఆఫ్ కనిపిస్తుంది. అండ్ అప్కమింగ్ టైమ్స్ లో ఇంకా అవి కరెక్ట్ అవుతుంటే అట్రాక్టివ్ జోన్స్ లో అయితే మనకు వస్తాయి. ఎగ్జాంపుల్ ఐటీ ఇండస్ట్రీ. సో మార్కెట్ ఈ లెవెల్స్ లో ఉంది కాబట్టి ఐటీ స్టాక్స్ మీకు ఆల్రెడీ పొజిషన్స్ ఉంటున్నట్లయితే మీ పోర్ట్ఫోలియోస్ లో వాటిపై ఫోకస్ చేయండి. ఏ స్టాక్స్ అయితే మీకు అట్రాక్టివ్ గా అనిపిస్తూ ఉంటాయో, బిజినెస్ వెయిట్ కి అయితే స్ట్రాంగ్ గా ఉంటుంది ఫ్యూచర్ అని మీరు అనుకుంటుంటారు. ఇంతలా మార్కెట్ టాప్ సైడ్ కి వెళ్ళినప్పుడు ఇతరవి ఎక్స్పెన్సివ్ స్టాక్స్ అని మీకు అనిపిస్తున్నప్పుడు వాటిని పక్క నుంచి ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా ఫర్దర్ గా వస్తున్న కరెక్షన్స్ లో మనం ఫండ్స్ ని ఇన్ఫ్యూజ్ చేయడం కారణంగా మనం ఈక్విటీ రిలేటెడ్ గా చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ ఇంటాక్ట్ గా ఉంటుంది అండ్ వాల్యూ బయింగ్ కూడా సాటిస్ఫై అవుతుంది. అండ్ పర్సనలీ నా వ్యూ ఆల్మోస్ట్ మార్నింగ్ 7:43 అరౌండ్ 10 minutes ఆడియో క్లిప్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అసలు 10 minutes పెట్టాలా లేకపోతే ఇది ఇంకా షార్ట్ చేసి 1 or 2 minutes లో ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది మీ ఒపీనియన్ ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను 2 minutes అనుకున్నాను కానీ అలా మాట్లాడుతూ 10 minutes దగ్గరికి వెళ్ళింది. ఈసారి మోస్ట్లీ క్రిస్ప్ గా ఒక 2-3 minutes లోనే మీకు అప్డేట్ చేయడానికి చూస్తాను. ఇందులో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మార్కెట్ నేను ట్రేడింగ్ అయితే లెవెల్ బేస్డ్ గానే చూస్తాను. ఈవెన్ ఈ గ్యాప్ డౌన్ అవుతున్నా 17,640 బ్రేక్ అయి డౌన్ సైడ్ క్లోజ్ అవ్వనంత వరకు కూడా నేను మార్కెట్ ని బులిష్ గానే చూస్తున్నాను. ఇది ప్రీవియస్ గా చెప్పాను అండ్ ఇవాళ కూడా చెప్పాను. అండ్ ఒకవేళ మీరు టెలిగ్రామ్ లో ఉంటే మార్కెట్ లో అంత నెగిటివిటీ ఆర్ అంత సెల్లింగ్ ప్రెషర్ ఉంటున్నప్పుడు మార్కెట్ రిలేటెడ్ గా పర్టికులర్లీ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళైతే ఎటువంటి మైండ్ సెట్ తో ఉండాలి, ఓపెనింగ్ టైంలో ప్రైస్ యాక్షన్ పరంగా ఎటువంటి వ్యూ తో ఉండాలనేది దీంట్లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మస్ట్ అండ్ షుడ్ గా ప్రతి ఒక్కరు ఆడియో క్లిప్ అయితే వినడానికి ప్రయత్నించండి. అండ్ ఇలా మార్కెట్ ఓపెనింగ్ కి ముందు పెడుతున్న ఈ ఆడియో క్లిప్ కి మీకు యూజ్ అవుతుందో లేదో కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్, ఇలా వీడియోస్ ద్వారా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ వేదాంత గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ టైమ్స్ లోనే వేదాంత వాళ్ళు అలాగే తైవాన్ కి సంబంధించిన ఫాక్స్కామ్ వాళ్ళు వీళ్ళిద్దరూ కలిసి గుజరాత్ లో $20 billion నియర్లీ 1,54,000 crore దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేసి సెమీ కండక్టర్స్ ని అండ్ డిస్ప్లేస్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారనేలా అప్డేట్ అయితే ఉంది కదా. వాటి రిలేటెడ్ గా ఫర్దర్ అప్డేట్స్ అండ్ పర్టికులర్ గా వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ గారు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో వచ్చి కొన్ని ఇంపార్టెంట్ డేటాస్ ని షేర్ చేస్తుండేసరికి స్టాక్ లో ఇవాళ ఇలాంటి మూవ్ కనిపిస్తుంది. అలా పెడుతున్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రిలేటెడ్ గా 60% వేదాంతకి అండ్ 40% ఫాక్స్కాన్ వాళ్ళకి ఓనర్షిప్ ఉంటుందని అండ్ అదొక గేమ్ చేంజర్ అని పర్టికులర్లీ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో అనిల్ అగర్వాల్ గారు వచ్చి అప్డేట్ చేస్తూ వన్స్ ఈ సెమీ కండక్టర్స్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవడం స్టార్ట్ అయ్యాయంటే ఇప్పుడుంటున్న ల్యాప్టాప్ అండ్ మోస్ట్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ ప్రైజెస్ ఫాలో అవుతాయని ఎగ్జాంపుల్ గా చెప్తూ ప్రెసెంట్ 1 lakh ఉంటున్న ల్యాప్టాప్ ప్రైస్ వన్స్ సెమీ కండక్టర్స్ అండ్ డిస్ప్లేస్ మన ఇండియాలో తయారవడం స్టార్ట్ అయితే 40,000 కి పడుతుందని, నియర్లీ 60% దగ్గరగా ల్యాప్టాప్ ప్రైస్ డ్రాప్ అవుతుందని ఇలా తను చేస్తున్న ఈ కామెంట్స్. అండ్ వేదాంత రిలేటెడ్ గా వస్తున్న ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్, ప్రీవియస్ గా మనకి టాటా వాళ్ళు ఇంటర్నేషనల్ గా ఇంకొక ప్లేయర్ తో టైఅప్ అయి ఇండియాలో ఐఫోన్స్ రిలేటెడ్ గా అసెంబ్లింగ్ యూనిట్ ని స్టార్ట్ చేస్తారన్నారా. ఇప్పుడు వేదాంత వాళ్ళు ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ని మహారాష్ట్రలో సెటప్ చేయనున్నారని, యాపిల్ ఐఫోన్స్ అండ్ టెలివిజన్స్ మహారాష్ట్రలో తయారు చేసేలా వేదాంత వాళ్ళు ప్రొసీడ్ అవుతున్నారనేలా
అప్డేట్స్ వస్తూ ఉండడం, కేవలం మైనింగ్ రిలేటెడ్ గానే ఫోకస్ చేస్తున్న వీళ్ళు ఇప్పుడు సెమీ కండక్టర్స్ అంటూ, డిస్ప్లే యూనిట్స్ అంటూ, ఐఫోన్స్ అండ్ టెలివిజన్స్ వీటి రిలేటెడ్ గా అప్డేట్స్ చేస్తూ ఉండేసరికి స్టాక్ ఇవాళ ఇంట్రాడే సెషన్స్ లో ఇలా ర్యాలీ అవుతూ ఉంది. నెక్స్ట్ ఐటీ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఎంటైర్ మార్కెట్ లో ఒక స్ట్రాంగ్ రికవరీ కనిపించింది, పర్టికులర్లీ బ్యాంక్స్, మెటల్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద స్పేసెస్ లో. బట్ ఐటీ స్టాక్స్ పర్టికులర్లీ ఎంటైర్ నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ని మనం గమనించిన నియర్లీ 3% దగ్గరగా ఇవాళ ఇండెక్స్ లో మనకి ఫాల్ కనిపించింది. దానికి 2 ఇంపార్టెంట్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి, నిన్న నాస్డాక్ నియర్లీ 5% దగ్గరగా కరెక్ట్ అయింది. ఐటీ స్టాక్స్ ఇండియాలో ఎలా పర్ఫార్మ్ చేస్తాయి ఆర్ ఈవెన్ ఐటీ స్టాక్స్ ఇంట్రాడేలో ఎలా ఉంటాయి అనేది ప్రీవియస్ గా క్లోజ్ అవుతున్న నాస్డాక్ ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అలా నాస్డాక్ లో నియర్లీ 5% దగ్గరగా కరెక్షన్ వస్తుండడం ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా వీక్ సెంటిమెంట్ ఫ్యాక్టర్ గా ఉంటుంటే, నోమురా వాళ్ళు అండ్ గోల్డ్మాన్ సాక్స్ వాళ్ళు వీళ్ళిద్దరు కూడా యూరోప్ అండ్ ఇతర రీజియన్స్ లో ఐటీ కంపెనీస్ రిలేటెడ్ గా ఇతర సెక్టార్స్ నుంచి వస్తున్న స్పెండింగ్, ఇప్పటి వరకు ఏ స్పెండింగ్ అయితే ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా వెళ్తూ వచ్చిందో అది ఫర్దర్ గా స్లో డౌన్ అవ్వనుందని, పర్టికులర్లీ నోమురా వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్ స్పేస్ రిలేటెడ్ గా వాళ్ళ వ్యూ ని చేంజ్ చేసుకుంటున్నారు. నోమురా వల్ల ఇండియన్ ఐటీ స్టాక్ ఒక ప్రిఫరెన్సెస్ ని మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. లార్జ్ క్యాప్ స్పేస్ లో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్ టెక్ అండ్ టెక్ మహేంద్ర వీటి రిలేటెడ్ గా వాళ్ళకుంటున్న వ్యూ అండ్ టార్గెట్ ప్రైజెస్ ని, అండ్ మిడ్ క్యాప్ స్పేస్ లో వీళ్ళ స్టాక్స్ ఎల్టీఐ, మైండ్ ట్రీ, ఎంఫసిస్ అండ్ పెర్సిస్టెంట్ వీటి రిలేటెడ్ గా వాళ్ళ వ్యూ అండ్ టార్గెట్స్ ని ఇక్కడ మనం స్క్రీన్ పైన గమనించవచ్చు. ఇది కేవలం నోమురా వాళ్ళు చెప్తున్నది. బట్ ఒక్క నోమురానే కాకుండా రెస్ట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అండ్ ఇతర అనలిస్ట్ మొత్తం కూడా ఇండియన్ ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా వేటి రిలేటెడ్ గా ఎంతమంది బై ఉన్నారు, ఎంతమంది న్యూట్రల్ టు సెల్ లో ఉన్నారనేది స్క్రీన్ పైన మీరు గమనించవచ్చు. ఇది నోమురా సైడ్ నుంచి. బట్ గోల్డ్మాన్ సాక్స్ వాళ్ళు యాక్చువల్లీ వీటి ప్రీవియస్ టార్గెట్స్ నుంచి వీళ్ళ టార్గెట్ ప్రైస్ కూడా చాలా ఎక్కువగానే కట్ చేస్తున్నారు. ఇన్ఫోసిస్ కి ప్రెజెంట్ సెల్ రేటింగ్ ఇస్తూ ప్రీవియస్ గా ఇచ్చిన 722 టార్గెట్ నుంచి 1224 టార్గెట్ కి, అండ్ టీసీఎస్ కి సెల్ రేటింగ్ ఇస్తూ ప్రీవియస్ గా ఇచ్చిన 3678 టార్గెట్ నుంచి 2611 కి, అండ్ టెక్ మహేంద్రా కూడా ఇలానే సెల్ రేటింగ్ ఇస్తూ టార్గెట్ ని డౌన్ సైడ్ కట్ చేస్తూ, విప్రోకి మాత్రం బై రేటింగ్ ఇస్తూ 381 టార్గెట్ అంటున్నారు. ఈ డేటా అంతా నోమురా అండ్ గోల్డ్మాన్ సాక్స్ వాళ్ళు చెప్తున్నది. బట్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ని మనం అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. ఇంకా యూరోప్ నుంచి కస్టమర్స్ ఒక స్పెండింగ్ తగ్గలేదు. కాకపోతే రీసెర్చ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ ఏం చేస్తాయి, అప్కమింగ్ ఇయర్స్ లో అక్కడ ఎకానమీ ఎలా ఉంటుంది, అలాంటి కండిషన్స్ లో అక్కడున్న కంపెనీస్ ఐటీ స్పెండింగ్ ఎంత చేస్తాయి అనేది ఇప్పుడే ఎస్టిమేట్స్ చేస్తూ ఎక్స్పెక్టెడ్ కంటే స్లో డౌన్ అవ్వనుందని ఐటీ ఎంటైర్ సెక్టర్. కాబట్టి ఇది ఇండియన్ అండ్ గ్లోబల్ ఐటీ కంపెనీస్ ని ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా వీళ్ళు అండర్ వెయిటింగ్ ఆర్ సెల్ రేటింగ్ ఇస్తూ టార్గెట్స్ ని డౌన్ సైడ్ చూస్తున్నట్లయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో ఓవరాల్ ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అయితే సెల్ రేటింగ్ ఆర్ సెల్ కాల్స్ అయితే ఇస్తున్నాయి. బట్ మనం ఏం చేయాలి, ఇది మనకు అర్థం కావాలంటే యాజ్ అన్ ఇండస్ట్రీ ఐటీ సెక్టర్ మొత్తాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పర్టికులర్ గా కొన్ని జియోగ్రఫీస్ ఏవైతే ఇప్పుడు ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాయో ఎకానమీస్ అని, పర్టికులర్లీ యూరోప్, రష్యా, యుఎస్ వాటి రిలేటెడ్ గానే ఎక్కువ రెవెన్యూస్ ని సంపాదించుకునే కంపెనీస్ ఉంటాయి, అండ్ కేవలం ఇండియా మీదే ఫోకస్ చేసే కంపెనీస్ ఉంటాయి. సో వీటన్నిటిని మనం బ్రాడ్ గా క్లాసిఫికేషన్ చేసుకొని ఏ సెక్టార్స్ నుంచి వాటికి రెవెన్యూ వస్తుంది అండ్ ఏ కంపెనీస్ కి ఏ జియోగ్రఫీస్ నుంచి ఎక్కువ రెవెన్యూ వస్తుంది అనేది మనకు అర్థమైతేనే ఏ ఐటీ స్టాక్స్ ని మనం టచ్ చేయాలి లేదనేది మనకు అర్థమవుతుంది. సో కాబట్టి స్టాక్స్ లా కాకుండా ఎంటైర్ ఐటీ సెక్టార్ ఇంక్లూడింగ్ స్టాక్స్ తో పాటు మనం అనాలిసిస్ చేసి అర్థం చేసుకోగలిగితేనే ఐటీ సెక్టార్ అర్థమవుతుంది. కాబట్టి ఇది మనం డిస్కస్ చేసుకోవాలి. పర్టికులర్లీ ఇలాంటి ఫాల్ లోనే అప్కమింగ్ టైమ్స్ లో ఎలాగ అట్రాక్టివ్ ప్రైజెస్ లోకి వస్తాయి. కాబట్టి ఎంటైర్ ఐటీ సెక్టార్ రిలేటెడ్ గా మీరు అనాలిసిస్ ని కావాలన్నట్లయితే ఆల్రెడీ నేను కొంత రీసెర్చ్ చేసి ఉంచాను. బట్ ఇప్పుడు ఇలా యూరోప్ నుంచి ఇష్యూస్ ఉంటాయి, అప్కమింగ్ టైమ్స్ లో స్పెండింగ్ తగ్గుతుంది ఇలా అంటున్నారు. కాబట్టి జియోగ్రఫీస్ రిలేటెడ్ గా కూడా డేటాని కలెక్ట్ చేస్తూ ఒక బ్రాడ్ క్లాసిఫికేషన్ చేస్తూ ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ మీ ముందుకు తీసుకురమ్మంటే మేము ఫర్దర్ గా కూడా వర్క్ చేసి తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తాం. మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, యాజ్ ఆఫ్ నౌ గా ఉంటున్న కండిషన్స్ ప్రకారం ఎంటైర్ గ్లోబల్ గా ఉంటున్న వాళ్ళందరూ కూడా సెల్ రేటింగ్స్ ఇస్తూ ఉండడం కారణంగా ఐటీ స్టాక్స్ పై ప్రెషర్ కనిపిస్తుంది. కానీ గుర్తుంచుకోవాల్సింది, ఇవాల్టి ఫాల్ కంటే ముందే ఐటీ స్టాక్స్ 26% దగ్గరగా కరెక్ట్ అయ్యాయి. అండ్ ఇవాళ అగైన్ ఇంకొక 3% దగ్గరగా కరెక్ట్ అవుతూ ఉండడం, నియర్లీ 30% దగ్గరగా ఐటీ ఇండెక్స్ హైస్ నుంచి కరెక్ట్ అవుతున్నట్టు. నెక్స్ట్ ఐటీ ఇండస్ట్రీ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కనిపిస్తుంది. ప్రీవియస్ గా విప్రో రిలేటెడ్ గా మనకి ఇటువంటి స్టేట్మెంట్స్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కనిపించాయి. మూన్ లైటింగ్ చేస్తూ ఉండడం అనేది నథింగ్ బట్ చీటింగ్ అని. ఇప్పుడు అగైన్ ఇన్ఫోసిస్ వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్ లో ఎవరైనా మూన్ లైటింగ్ చేస్తున్నారంటే దెన్ వాళ్ళపై డిసిప్లినరీ యాక్షన్స్ లైక్ వాళ్ళని జాబ్ నుంచి టర్మినేషన్ చేసేదానికి కూడా ఇన్ఫోసిస్ వాళ్ళు చర్యలు తీసుకుంటారని అప్డేట్ చేస్తున్నారు. ఇంతకీ మూన్ లైటింగ్ అంటే ఏంటి? లైక్ మార్నింగ్ అంతా నేను ఇన్ఫోసిస్ లో వర్క్ చేస్తూ నైట్ నేను ఇంకేదైనా ఐటీ కంపెనీ ఆర్ ఐటీ సర్వీసెస్ నేను అందిస్తున్నానంటే అది మూన్ లైటింగ్ అవుతుంది. ఓకే, ఇది ఇన్ఫోసిస్ వాళ్ళకి ఎటువంటి నష్టాన్ని క్రియేట్ చేస్తుంది? వాళ్ళ దగ్గర జాబ్ చేస్తాడు కదా ఆ వ్యక్తి అంటే దీని కారణంగా ప్రొడక్టివిటీ తగ్గుతుందని. బికాస్ మార్నింగ్ ఇన్ఫోసిస్ లో ఉంటూ నైట్ వేరొక దగ్గర ఉంటున్నా, నైట్ ఇన్ఫోసిస్ లో ఉంటూ మార్నింగ్ వేరొకరి దగ్గర వర్క్ చేస్తున్నా ఆ పర్సన్ కి ప్రాపర్ స్లీప్ ఉండదు. కాబట్టి అది ఇన్ఫోసిస్ రిలేటెడ్ గా వర్క్ ని ఇంపాక్ట్ చేస్తూ ప్రొడక్టివిటీ తగ్గుతుందని. అండ్ ఇక్కడ వర్క్ చేస్తున్నప్పుడు ఉంటున్న ప్రాజెక్ట్స్ ఒక వివరాలు, కాన్ఫిడెన్షియాలిటీ కూడా ఎంప్లాయీస్ లీక్ చేయడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి వీళ్ళు
డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారని చెప్తున్నారు. ఇది ఎంప్లాయ్మెంట్ కోడ్ ఆఫ్ కండక్ట్ మీద ఆధారపడి ఉంటుంది. అన్ని కంపెనీస్ ఇలానే చూస్తాయంటే అలా ఏం కాదు. స్విగ్గీ వాళ్ళు ఫస్ట్ టైం ఈ మూన్ లైటింగ్ పాలసీని అఫీషియల్ గా తీసుకొచ్చారు. వాళ్ళ అండర్ లో పనిచేస్తున్న వాళ్ళు ఫ్రీ టైమ్స్ లో ఇంకొక దగ్గర కూడా పని చేయొచ్చు అని. కాబట్టి డిపెండింగ్ అపాన్ ఆర్గనైజేషన్ వాళ్ళ కాంట్రాక్ట్ లో మెన్షన్ చేసిన రూల్స్ ప్రకారమే ఇది ఆర్గనైజేషన్ సీరియస్ గా తీసుకోవడమా లేదా యాక్సెప్ట్ చేయడమా ఉంటుంది. నెక్స్ట్ 2 వీలర్స్ ఎలక్ట్రిక్ వెహికల్ బ్రాండ్ రిలేటెడ్ గా వాటాని హోల్డ్ చేస్తూ అండ్ ఈవెన్ డ్రోన్స్ రిలేటెడ్ గా కూడా బిజినెస్ చేస్తుంటే రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు మెన్షన్ చేస్తున్నది వీళ్ళ కంపెనీ డిఫెండర్ అనే ఒక సిస్టమ్ ని లాంచ్ చేసిందని అండ్ ఈ సిస్టమ్ 13 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ తో ఉంటుందని. ఇది ఒక డ్రోన్ ట్రాకింగ్ క్యాప్చరింగ్ సిస్టమ్. ఎవరైనా డ్రోన్స్ ద్వారా అటాక్ చేయాలనుకుంటున్నప్పుడు వాటిని ట్రాక్ చేసి న్యూట్రలైజ్ చేస్తుందని 20 కిలోమీటర్ రేంజ్ వరకు కూడా ఈ డిఫెండర్ వర్క్ చేస్తుందని రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 110 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ అయితే డిక్లేర్ చేశారు అండ్ ఈ డివిడెండ్ కి రికార్డ్ డేట్ సెప్టెంబర్ 23rd. నెక్స్ట్ అంబుజా సిమెంట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఆదాని వాళ్ళు ఈ కంపెనీని కొనబోతున్నారన్నప్పటి నుంచి ఇన్ఫాక్ట్ కొనిన తర్వాత కూడా వన్ డైరెక్షనల్ గా స్టాక్ మూవ్ అవుతూనే ఉంది. అగైన్ ఇవాళ ఇంట్రాడే సెషన్స్ లో 6.5% దగ్గరగా ర్యాలీ అవుతుంది. దీని బ్యాక్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కనిపిస్తుంది. సెప్టెంబర్ 16th వీళ్ళ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి ఫండ్స్ ని రైజ్ చేస్తారంటున్నారు. ఇలా షేర్స్ ఆర్ త్రూ డెట్ అంబుజా సిమెంట్స్ వాళ్ళు క్యాపిటల్ ని రైజ్ చేయబోతున్నారని వస్తున్న అప్డేట్ తో ఆదాని వాళ్ళ అక్విజిషన్ చేశాక వస్తున్న ఫస్ట్ ఫండ్ రైజింగ్ కాబట్టి వీళ్ళు రైజ్ చేయబోతున్న ఫండ్స్ తో ఆర్గానిక్ గా వీళ్ళ కెపాసిటీస్ ని పెంచుతారా లేదంటే ఇన్ఆర్గానిక్ గా ఇతర సిమెంట్ ప్లేయర్స్ ని అక్వైర్ చేస్తారా? ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్, ఈక్విటీ ద్వారా ఫండ్స్ రైజ్ చేయబోతుంటే ఆ ఈక్విటీని ఏ బిగ్ ప్లేయర్స్ కి అలాట్ చేస్తారు? ఇంతకు ముందు ఏదైనా డీల్ ఉందా? స్ట్రాటజిక్ గా ఏ ప్లేయర్ అయినా ఎంటర్ అవబోతున్నారా అంబుజాతో అనేది కూడా మార్కెట్ లో స్పెక్యులేటెడ్ గా ప్రెజెంట్ నడుస్తూ ఉంది. నెక్స్ట్ హ్యాట్స్ అండ్ ఆగ్రో గురించి మాట్లాడుకోవాలి. హ్యాట్స్ అండ్ ఆగ్రో వాళ్ళు కూడా సెప్టెంబర్ 19th ఫండ్ రైజింగ్ చేస్తారంటున్నారు. బట్ వీళ్ళు క్లియర్ గా రైట్స్ ఇష్యూ ద్వారానే చేస్తారంటున్నారు. నెక్స్ట్ ఐనాక్స్ అలాగే పీవీఆర్ గురించి మాట్లాడుకోవాలి. మనందరికీ తెలుసు ఈ ఐనాక్స్ అండ్ పీవీఆర్ రెండు కూడా మర్జ్ అవబోతున్నాయి. మీన్స్ ఈ రెండు కంపెనీస్ కూడా ఒక కంపెనీగా మారబోతున్నాయి. సో దట్ ఈ రెండు కూడా ఒకరి అండర్ లోనే ఉంటాయి కాబట్టి ఒకే మేనేజ్మెంట్ అండర్ లో ఉంటుంది కాబట్టి ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఇంకా బెటర్ అవుతుందని వీళ్ళు అలా చేస్తున్నారు. విడివిడిగా ఉంటేనే వీళ్ళ మధ్యలో ఉన్న పోటీ కారణంగా కన్స్యూమర్స్ కి లాభం ఉంటుంది. వీళ్ళిద్దరూ కలిసిపోతే టికెట్ ప్రైజ్లు పెంచేస్తారు, ఫుడ్ ప్రైజ్లు పెంచేస్తారని CUTS ఇంటర్నేషనల్ వాళ్ళు సెంటర్ ఫర్ కాంపిటీషన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎకనామిక్ రెగ్యులేషన్ ఈ CUTS వాళ్ళు CCA వాళ్ళకి కంప్లైంట్ చేశారు. సో ఆగస్ట్ 18th CUTS వాళ్ళు ఏ అలిగేషన్స్ అయితే వీళ్ళ మీద రైజ్ చేశారో అది CCA వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదని వస్తున్న ఈ అప్డేట్స్ ఈ 2 స్టాక్స్ కూడా ఇంట్రాడేలో పాజిటివ్ గా ప్లే అయింది. నెక్స్ట్ బ్యాంక్స్ గురించి మాట్లాడుకోవాలి. మోర్గన్ స్టాన్లే వాళ్ళు నిన్న బ్యాంకింగ్ స్టాక్స్ రిలేటెడ్ గా ఉంటున్న బ్యాంక్స్ మేనేజ్మెంట్ తో కాన్ఫరెన్స్ అయితే కండక్ట్ చేశారు. అందులో SBI వాళ్ళు, ఇండస్ఇండ్ వాళ్ళు, AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళు రిలేటెడ్ గా బిజినెస్ ప్రాస్పెక్ట్స్ ని అండ్ ఎలా గ్రో అవుతారని ఎలా అప్డేట్ చేస్తుండేసరికి మోర్గన్ స్టాన్లే వాళ్ళు ఈ స్టాక్స్ రిలేటెడ్ గా వాళ్ళ వ్యూని అండ్ టార్గెట్స్ ని కూడా అప్డేట్ చేస్తున్నారు. మోస్ట్లీ బ్యాంక్స్ అన్ని కూడా పాజిటివ్ అవుట్లుక్ ని ఇస్తుండేసరికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలేటెడ్ గా ఓవర్ వెయిట్ రేటింగ్ ఇస్తూ 675 టార్గెట్ నెక్స్ట్ 12 months లో అని అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ ఓవర్ వెయిట్ రేటింగ్ 1400 టార్గెట్, AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఓవర్ వెయిట్ రేటింగ్ 875 టార్గెట్ అండ్ BOB కి ఓవర్ వెయిట్ రేటింగ్ ఇస్తూ 170 టార్గెట్ గా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఓవరాల్ బ్యాంకింగ్ స్పేస్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో చాలా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అండ్ చాలా పాజిటివ్ రిపోర్ట్స్ అయితే మార్కెట్ లో పబ్లిష్ అవుతున్నాయి. దీనికి మెయిన్ థీమ్ అంతా మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అని వాళ్ళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తూ అడిషనల్ క్యాపెక్స్ కోసం వాళ్ళ ఫండ్స్ ని రేస్ చేయాలని చూస్తుండడం అండ్ దానికోసం వాళ్ళ బ్యాంక్స్ ని కాంటాక్ట్ అవుతుండడం ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఎప్పుడు లేనంత విధంగా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ బ్యాంక్స్ కూడా అసెట్ క్వాలిటీని స్టేబుల్ గా మెయింటైన్ చేస్తూ బిజినెస్ రిలేటెడ్ గా గ్రోత్ ని డెలివర్ చేయగలుగుతున్నాయి. కాబట్టి గమనిస్తే రీసెంట్ టైమ్స్ లో ఏ ఇతర సెక్టార్ కూడా బ్యాంకింగ్ సెక్టార్ ఇస్తున్న రిటర్న్స్ ని ఇవ్వలేదు. పర్టికులర్లీ PSU బ్యాంక్స్ ఇస్తున్న రిటర్న్ ని ఏ ఇతర సెక్టార్ కూడా ఇవ్వలేదు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ అయితే రీసెంట్ టైమ్స్ లో ఫేస్ చేసిన దగ్గర నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఫాలో అవుతుంటే 17,950 అండ్ అబిలో 17,850 అండ్ అప్ సైడ్ కి వెళ్తుంటే ఇమీడియట్ గా ఈ 18,090 to 18,120 ఈ జోన్ అయితే బ్రేక్అవుట్ అయి సస్టైన్ అవ్వనివ్వండి టాప్ సైడ్. మినిమం ఒక 15-minute క్యాండిల్ అయినా. అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 41,180 అండ్ అప్ సైడ్ 41,620. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా వీక్లీ అండ్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ లో ఉన్న డేటాని గమనిస్తుంటే 17,700 to 18,300 రీసెంట్ గా మాట్లాడుకున్న రేంజే. ఆ రేంజ్ లోనే ఇంపార్టెంట్ రైటింగ్ అయితే కనిపిస్తుంది కాబట్టి స్టిల్ ఇదే రేంజ్ ని 500 పాయింట్ రేంజ్ ని ఫర్దర్ గా మనం గమనించవచ్చు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.